మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు పలు బీసీ సంఘాలు ఘనంగా నిర్వహించాయి. ఆల్ ఇండియా ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడలిలో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ ప్రజాస్వామ్యానికి పూలే ఆలోచనలతో బలమైన పునాది వేశారని కొనియాడారు. ఈనాడు మహాత్మా పూలే దంపతులకి, సావిత్రిబాయి దంపతులకి భారతరత్నని ముక్తకంఠంతో డిమాండ్ చేయడం జరిగింది. అలాగే రేపు జరగబోయే మన పార్లమెంట్ లో జరగబోయే మహిళా బిల్లులో బీసీ మహిళలకు 33% రిజర్వేషన్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ భారతదేశంలో డీలిమిటేషన్ మీద కూడా రేపు పార్లమెంట్ లో చర్చలు ఉన్నాయి. కాబట్టి దక్షిణాదికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సీట్లు సమానంగా ఉత్తరాదితో పాటు పెంచుతారని ఆశిస్తూ అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. తీర్మానం ఏంటంటే రేపు 16, 17, 18వ తారీఖున పార్లమెంట్ స్పెషల్ సమావేశాలు పెట్టారు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలి ఈ దేశంలో అని పెట్టారు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దగ్గర నుంచి మహిళా రిజర్వేషన్లు పెట్టండి, కానీ అందులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వండి, ఎస్సీ మహిళలకు సబ్ కోటా ఇవ్వండి, ఎస్టీ మహిళలకు సబ్ కోటా ఇవ్వండి. ఇప్పటికే ఈ దొరలతో మేము ఏగలేకపోతున్నాం, మళ్ళీ దొరసాన్లు వస్తే వాళ్ళతో ఏగలేక సావాలే. మా బీసీ మహిళలు ఉండేటట్టు, ఎస్సీ మహిళలు ఉండేటట్టు, ఎస్టీ మహిళలు ఉండేటట్టు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒక ఆత్మగౌరవం ఉండేటట్టుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మోడీ గారికి ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తూ, అదే విధంగా పూలే సావిత్రిబాయి పూలే దంపతులు 150 సంవత్సరాల క్రితం మహిళల కోసం స్కూల్స్ పెట్టారు. బ్రాహ్మణ మహిళలు వితంతువులు ఉండి వాళ్ళకు కడుపులైతే ఎక్కడ ప్రసవించాలో తెలియకపోతే శిశు హత్య నిరోధక గృహాలు పెట్టిర్రు. బ్రాహ్మణులకు సేవ చేసిన ఉత్తములు, బ్రాహ్మణుల కంటే ఉత్తములు మా వాళ్ళు. ఈ సమాజంలో ఉండేటటువంటి ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి శిశువుకు విద్యను అందాలని చెప్పి అనేకమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయులు వారు. వారికి భారతరత్న ఇవ్వకుండా క్రికెట్ ఆడినోనికి, పాయకాన్లు కడిగినోనికి ఇస్తున్నారు ఈ దేశంలో తప్ప మహాత్మునికి మాత్రం భారతరత్న ఇవ్వట్లేదు.